హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 3 to 4 years బేబీకి అనేది సింపుల్ బాటమ్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఫస్ట్గా నాకు ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 ఫోల్డింగ్ మీద తీసుకున్నాను. లెంత్ వచ్చేసి నేను టోటల్ 20 ఇంచెస్ తీసుకున్నాను. అందులో 2 ఇంచెస్ మైనస్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్టు 17 ఇంచెస్కి అనేది ఒక మార్క్ చేస్తున్నాను. అండ్ క్రాచ్ పాయింట్ వచ్చేసి క్రాచ్ డౌన్ వచ్చేసి నేను 7.5 తీసుకున్నాను. అండ్ వేస్ట్ వచ్చేసి 7.5 తీసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు వేస్ట్కి క్రాచ్ పాయింట్కి ఒక లైన్ అనేది డ్రా చేసి అక్కడ కర్వ్ అనేది ఇస్తున్నాను. కింద లెగ్ లూజ్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు లైన్ అనేది ఇలా డ్రా చేస్తున్నాను. సో ఎలా అయితే మార్క్ చేసుకున్నానో నేను అలా అయితే కట్ చేస్తున్నాను. సో చాలా సింపుల్గా మనం ఒక 20 మినిట్స్లో ఈ ప్యాంట్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అవుతుంది. సో కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు 2 పీసెస్ అనేది ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి. కలిపేసి రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి కిందన మనం అనేది చిన్న ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్స్ అనేవి. సో ఇలాగా స్టిచ్ చేసేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకో లెగ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్లేస్ చేసుకొని సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకోవడమే. నేను 1.5 ఇంచ్ అనేది ఖర్చుల కోసం ఉంచాను కదా, సో ఆ 1.5 ఇంచ్లోనే నేను ఏంటంటే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు బెల్ట్ కోసం నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. బెల్ట్ కోసము లెంత్ అనేది నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. విడ్త్ అనేది మనకి వేస్ట్ ఎంత ఉంటుందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో నాకు ఇక్కడ పీసెస్ ఉన్నాయండి. సో ఆ పీసెస్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు అటాచ్ చేసేసుకుంటున్నాను. ఎడ్జెస్ కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనము బాటమ్ తీసుకొని రాంగ్ సైడ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్, దానిపైన రైట్ సైడ్ అనేది బెల్ట్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని ఒక 1/2 ఇంచులో మనం స్టిచ్ అనేది ఇలాగే వేసుకుంటూ రావాలి. వేస్ట్ అంతానా ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మనం ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ లోపలికి ఎలాస్టిక్ అనేది పెట్టుకుంటాం మనం. సో నాకు ఎలాస్టిక్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్. సో అందుకే నేను బెల్ట్ కూడా 1 ఇంచ్ సరిపడేటట్టే తీసుకున్నాను. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసేసుకోవడమే. లాస్ట్లో ఏంటంటే చిన్నది గ్యాప్ ఉంచాలి. మనకి ఎలాస్టిక్ స్టిచ్ చేసుకున్న తర్వాత దాని మీద అనేది స్టిచ్ చేసుకోవాలి. సో కరెక్ట్గా మనము చూసుకుంటూ ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. సో ఈ వీడియోలో నేను బాటమ్ పెట్టాను కదండి, మా ప్రీవియస్ వీడియోస్లో నేను టాప్ అనేది అదే కోఆర్డ్ సెట్ టాప్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నది చూపించాను. ఒకవేళ ఎవరైనా చెక్ చేయకపోతే ఆ వీడియో కూడా చెక్ చేయండి. నాకు ఇక్కడ వేస్ట్ వచ్చేసి టోటల్ 19 ఇంచెస్ ఉన్నాయి. సో దానికి -2 ఇంచెస్ చేసి నేను 17 ఇంచెస్ అనేది ఎలాస్టిక్ తీసుకుంటున్నాను. సో ఆ ఎలాస్టిక్ని వీడియోలో చూపిస్తున్నట్టు పిన్ యూజ్ చేసి పెట్టేసి దానికి ఏంటంటే మనం గ్యాప్ ఉంచాం కదా, ఆ గ్యాప్కి కూడా స్టిచ్ వేసేసాను. సో ఈ ఓవరాల్ లుక్ మీరు చూడాలని అనుకుంటే నేను షార్ట్ వీడియో పెట్టానండి, డ్రెస్ అనేది ఫైనల్గా ఎలా టర్న్అవుట్ అయింది అని చెప్పేసి. సో ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్ అయ్యి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మన ఛానల్లో ఫర్దర్గా మంచి న్యూ ప్యాటర్న్స్తో డ్రెస్సెస్, కిడ్స్వి, నెక్స్ట్ అందరివి కూడా ఉమెన్, గర్ల్స్ అన్ని స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి.